దేవుడు నామానికి వందనాలు. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు ప్రభు దినం, ఆదివారం, పరిశుద్ధ దినం. ఈ రోజున దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే వారం రోజులు నీ పని అంతా నువ్వు చేసుకోవాలి. 7వ దినమ విశ్రాంతి దినం. ఆ రోజు నువ్వు ఏ పని చేయకూడదు. మరి దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని నువ్వు దొంగిలించకూడదు, దొంగతనం చేయకూడదు. దేవుడికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వాల్సిందే. ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని గిరికలున్నా, ఇబ్బందులున్నా దేవుడు సరిదానం పోతే దేవుడు తీరుస్తాడు. అక్కడ ఉండటం వల్ల ఏమీ చేయలేము. కనుక మనం ఈ రోజున దేవుని యొక్క సన్నిధానానికి వచ్చున్నాం. ఆయన ఈరోజు ప్రభు దినాన్ని మనకు అనుగ్రహించాడు. ఈ రోజున వాక్యాన్ని ధ్యానం చేసుకొని ఆత్మతో సత్యంతో ప్రభు యేసుక్రీస్తు వారిని ఆత్మతో సత్యంతో ఆరాధించాలి, ఘనపరచాలని ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నాను. ఈ రోజున ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మూల వాక్యంలో నుండి ఒక మాట చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఒక మాట చూద్దాం. 1వ అధ్యాయము 6వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. మరి కొద్దిగా మధ్యలో నుండి ఒక మాట చదువుకుందాం. 4వ వచనం 6వ వచనం కలిపి ఉంటే దాన్ని చదువుదాం. ఫస్ట్ నుండి అందరూ కలిపి, అందరు తీయండి బైబిళ్ళు, అందరూ కూడా తీసి పెట్టండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము పేజీ నంబరు 773 పేజీ, 173 పేజీ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాలు కలిసి ఉంటే చదువుకుందాం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనం తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషులై ఉండవనని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవుని సహాయంగా చాలా ప్రార్థించారు. ఒకటో అధ్యాయం 6వ వచనంలో మధ్యలో భాగం నేను చదువుతాను. జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకున్నాడట. ఆయన మనందరినీ కూడా తన కోసం ముందుగానే నిర్ణయించుకున్నాడు. నీ తెలివితేటలో, నా తెలివితేటలో, మన జ్ఞానం కాదు ఆయన దగ్గరికి రావటానికి. వాడ మాటలో, 7 మాటలో, ఎన్ని కాదు వచ్చింది. దేవుడే నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు కనుక నువ్వు వచ్చావు. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు కనుక నీవు ఇక్కడికి వచ్చావు. ఎందుకంటే ఈ లోకంలో ఎన్నో లక్షల మంది, ఎన్నో కోట్ల మంది ప్రజలు ఉన్నారు. వాళ్ళందరికీ ఏమైనా ధన్యత నీకెందుకు ఇచ్చాడంటే నిన్ను ముందుగానే దేవుడు నిర్ణయించుకున్నాడు. అందుకని ఇక్కడ ప్రభువారు ఏం చెప్తున్నారంటే, చూడండి, మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలెనని. ఎలాగా? పరిశుద్ధులు నిర్దోషులై ఉండాలి. పాపములుగా ఉన్న మనల్ని తీసివేసి నిర్దోషులుగా మరి దేవుడు చేయటానికి ఆయన ఏ విధంగా నన్ను ఏర్పాటు చేసుకున్నాడంటే, ప్రభువారు జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏం చేశాడు? ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన నన్ను ఏం చేశాడు? ఏర్పాటు చేసుకున్నాడు. దాన్ని జ్ఞాపకం తీసుకోవాలి. ఏ విధంగా ఏర్పాటు చేసుకున్నాడో 4 అనుభవాలు ఉంటే 4 అనుభవాన్ని మనం ఈరోజు తలపోసుకొని దేవుని ఆత్మతో సత్యముతో మనం ఆరాధించాలి, ఘనపరచాలి, మహింపరచాలి, స్తుతించాలి. నేను మీకు ఎప్పుడు చెప్తుంటాను, అన్నిటికంటే ప్రాముఖ్యమైన వర్తమానం ఏది అంటే ఆరాధన వర్తమానం. ఆ సమయం పోగొట్టుకోకూడదు. ఎందుకంటే దేవుడు వారంలో నీకు అన్ని రోజుల్లో చేసిన మేలన్నింటినీ తలపోసుకుంటూ ఈ రోజున నువ్వు దేవునికి థ్యాంక్స్ చెప్పే దినం, దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఆరాధించే దినం. అందుకని ఈ సమయాన్ని మనం చాలా
మరి విలువైనదిగా మనం ఎంచుకునేవారిగా మనం ఉండాలి. ఇక్కడ మనం చూసినట్లయితే ఎపిసిలాల పత్రిక 1:6 జగత్పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పాటు చేసుకున్నాడు. ప్రేమ చేత. నిన్నేదో బలవంతం చేసు, నీకేదో డబ్బు ఇచ్చో, నిన్నేదో భయపెట్టు, నిన్నేదో శోధించో ఆయన నిన్ను రక్షించుకోవాలి. ప్రేమ చేత నీ యంత్రకు నువ్వే స్వచ్ఛందంగా ఆయన సన్నిధికి రావడానికి నీకు ఒక మార్గాన్ని సరళం చేస్తూ వచ్చాడు యేసు ప్రభువు. ఎప్పుడు ఎలా ఏర్పాటు చేసుకున్నాడో ఈరోజు మనం గమనిద్దాం. దేవుడు ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు నిన్ను నన్ను, అది మనకు తెలియాలి. అది తెలియాలంటే కీర్తన గ్రంథానికి వెళ్ళాలి. 139వ కీర్తన 16వ వచనం మనం చదువుకుందాం. 139వ కీర్తన ఇక్కడ మనం చూసినట్లయితే 16వ వచనంలో, నేను పిండమునై ఉండగా నీ కనులు నన్ను చూచెను, నియమింపబడిన దినములో ఒకటైన కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములైనవి. అర్థమైందండి? నా దినాలన్నీ కూడా ఏ గ్రంథంలో లిఖితమైనది? ఆయన గ్రంథములో లిఖితమైనవి. అంటే ఇక్కడ మనం బాగా గమనించవలసిన విషయం ఏంటంటే, నేను పిండమునై ఉండగా నీ కనులు నన్ను చూశాను. అర్థమైందండి? ఇంకా రూపింపబడక మునిపే పిండముగా ఉండగానే నిన్ను నన్ను ఎవరు చూశారట? అప్పుడు నుండే దేవుడు ప్రణాళిక ఉంది నీ పట్ల. ఎన్ని ఆప్తల నుండి, ఎన్ని కష్టాల నుండి, ఎన్ని ఇరుకుల నుండి, ఎన్ని ఇబ్బందుల నుండి దేవుడు నేను ప్రతి విషయంలో కాపాడుతున్నాడంటే, తల్లి గర్భంలో పిండముగా ఉండగానే నిన్ను చూశాడు దేవుడు. నిన్ను చూసి ఇక్కడ ప్రభువారు చెప్పిన మాట, నియమింపబడి దినములు ఒక్కటైన కాకమునిపే చూడండి నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములైన. అంటే ఒక్క రోజు కూడా నువ్వు గడపక ముందే, లోకంలోకి రాకముందే, తల్లి గర్భం నుండి బయటకు రాకముందే, స్టార్ట్ అవ్వకముందే దేవాది దేవుడు నిన్ను నన్ను ఆయన జీవ గ్రంథములో లిఖితం చేశాడు. అంటే జీవ మరణాలన్నీ కూడా ఆయన గ్రంథంలో రాసి ఉంటాయి. మనం ఎప్పుడు పుట్టాలి, ఎంతకాలం బ్రతకాలి, ఎంతకాలం చదవాలి, ఎంతకాలం జీవించాలి, ఎంతకాలం భార్య బిడ్డలతో ఉండాలి, ఎంతకాలం ఏ రోజున దేవుడి దగ్గరికి వెళ్ళాలి అని ఎక్కడుంటాయి? జీవ గ్రంథంలో రాసి ఉంటాయి. ఆ జీవ గ్రంథంలో ఉన్నవే జరుగుతాయి. అంతేగాని నీవు నేను మనందరం కూడా అనుకునే జరగవు. ప్రియమంది ఏం పెట్టారా? ఒక భక్తుడు ఉన్నాడు బైబిల్ గ్రంథంలో. ఆ భక్తుడిని అక్కడున్న రోమా సామ్రాజ్యం అంతా కూడా ఏం చేసిందంటే, ఇతన్ని బాగా విపరీతంగా కొట్టి చంపేయాలనుకున్నారు. చచ్చిపోవాలి, కొట్టినా చచ్చిపోవాలి. తీసుకెళ్ళి బాగా బాగా పొంగే నూనెలో వేసారు, అయినా చచ్చిపోవాలి. అప్పుడు తీసుకెళ్ళి పద్మాస్ దీపంలో వేసారు, అయినా చచ్చిపోవాలి. దేవుడు ఏ రోజు దాకా అయితే ఉంచాలనుకున్నాడో ఆ రోజు దాకా ఆయన రోజులని సంపూర్ణంగా అయిన తర్వాత చంపాడు. అర్థమైందండి? అంతేగాని మనం ప్రతిదానికి భయపడకూడదు. దేవుని చిత్తం. మన జీవ గ్రంథంలో ఈ లోకంలో మనం ఊరు వచ్చాం, పరలోక రాజ్యం నుండి భూలోకానికి వచ్చాం. మళ్ళీ మనం ఎక్కడికి వెళ్ళాలి? పరలోక రాజ్యానికి వెళ్ళేవారమే. మనం యాత్రికులము పరదేశీయులమై ఉన్నామని ఉంది బైబిల్ గ్రంథంలో. మనం యాత్ర చేయడానికి పరదేశీయులుగా వేరే ఊరు చుట్టాలింటికి వచ్చినట్లుగా వచ్చాం. ఇక్కడ జీవించేది కొంతకాలమే. కొంతకాలం అయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం? చాలామంది భయపడతారు. అమ్మో మరణిస్తామేమో, చచ్చిపోతామేమో అని భయపడుతుంటారు. భయంతోనే కొంతమంది ముందుగా చచ్చిపోతారు. అర్థమైందండి? భయపడితే ముందు చచ్చిపోతారు. కరోనా వచ్చింది, కానీ కరోనా వచ్చిన దానికంటే భయపడి చచ్చిపోయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అర్థమైందా? భయపడకూడదు. ఏదొచ్చినా ధైర్యంగా ఎదుర్కొనే శక్తి దేవుడు నీకు ఇస్తాడు. ఎందుకంటే నిన్ను పిండముగా ఉండగానే నిన్ను చూచాడు దేవుడు, నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు.
నువ్వు దేనికి భయపడతావు? అన్నీ ఆయనకు తెలుసు. నువ్వేం చేయాలో, ఏమి చేయకూడదో, ఏమి చేస్తావో, ముందుగా నువ్వు ఎలాగుంటావో అన్నీ ఆయనకు తెలుసు. ప్రియమందిని పెట్టారా, నిన్ను పిండముగా ఉండగానే నిన్ను చూశాడని జ్ఞాపకం చేసుకుని దేవుని స్తుతించు. రెండోది యెషయా గ్రంథము 49వ అధ్యాయం 1వ వచనం. 49:1 యెషయా గ్రంథం 49:1 చదవండి. 49:1. అర్థమైందండి? తల్లి గర్భములో ఉన్నప్పుడే చూడండి, నేను గర్భములో పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను. అర్థమైందండి? గర్భంలో నుండి నువ్వు పుట్టినప్పుడే దేవుడు నిన్ను ఏం చేశాడట? పిలిచాడట. అర్థమైందండి? ప్రియమంది ఏమంటారా, ఆయనేమో ఫస్ట్ చూశాడు, తర్వాత ఏం చేసుకున్నాడు? పిలిచాడు. మరి నీవు నేను మనందరం కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్న సాధనాలు. మనందరం కూడా ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. నిజంగా ప్రభువా, మరి నన్ను ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడంటే, నేను పుట్టకముందే నన్ను ఏర్పాటు చేసుకున్నాను. తల్లి గర్భంలో నుండి నేను బయటకు వచ్చిన వెంటనే నన్ను పిలుచుకున్నాను. నన్ను మీ ప్రణాళికలో ఉంచుకున్నారు. అందుని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలని మన దేవుని హృదయపూర్వకంగా ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవారిగా మనం ఉండాలి. రెండో అనుభవం, ఎక్కడ నుండి ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు నిన్ను? ఎక్కడి నుండి ఏర్పాటు చేసుకున్నాడు? చదువుదాం ఆ మాట. ఇదే పక్క పేజీ పక్కనే ఉంటుంది. ఈ పేజీలోనే యెషయా గ్రంథం 48:10 చదవండి. పక్క పేజీ పక్కనే. ఎక్కడి నుండి నిన్ను ఏర్పాటు చేసుకున్నాడంటే ప్రభువారు, ఇక్కడ ప్రభువారు 10వ వచనం, నేను నిన్ను పుటమ వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలుములో నిన్ను పరీక్షించి తిని. ఇబ్బంది కొలుములో నుండి నిన్ను నన్ను ఏం చేశాడు? దేవుడు పరీక్షించాడు. నీకు చాలా ఈ భూలోకంలో కొన్ని రకాలైన పరీక్షలు పెడతాడు దేవుడు. కష్టాలు పెడతాడు, సుఖాలు పెడతాడు, ఏడుపులు పెడతాడు, నవ్వు పెడతాడు. అన్ని రకాల ఎన్ని పులుపులు కారాలు ఎలా ఉన్నాయో రుచులు, అలాగే మన జీవితంలో అన్నీ అలా చేస్తాడు. అన్నిటినీ పరీక్షిస్తాడు దేవుడు. నువ్వు ఎలా ఉంటావు? నా మీద నమ్మకంగా ఉంటావా, లేకుంటే నన్ను విడిచిపెడతావా అని నేను పరీక్షిస్తూ ఉంటాడు. చాలామంది ఏం చేస్తారంటే, చిన్న చిన్న విషయాల్లో దేవుడు లేరని దేవుని విడిచిపెట్టేస్తుంటారు. వాళ్ళు ఫెయిల్ అయిపోతుంటారు. అర్థమైందండి? మన చర్చి దగ్గర, మన చర్చికి బట్టిమిల్లి చర్చికి ఒక ఫ్యామిలీ వచ్చేవాడు ఇదివరకు. వచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న ఆ విగ్రహాలు కానీ ఫోటోలు కానీ అవన్నీ కూడా ఏం చేశారంటే తీసేసి పక్కన పెట్టేశారు. నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను, ఇక యేసు ప్రభునే మాకు అన్ని సహాయం చేయాలి అని ఆయన మీద విశ్వాసం ఇచ్చాను. పూర్తిగా నమ్మలేదు. దేవుడు మందిరానికి వస్తున్నారు. వస్తుంటే కొన్ని శ్రమలు వచ్చినాయి, కొన్ని ఇరుకులు ఇబ్బందులు వచ్చినాయి. అమ్మమ్మమ్మమ్మో, యేసు ప్రభు వారు నమ్మకముందే మాకు బాగుంది, యేసు ప్రభు వారు నమ్మిన తర్వాత ఎన్నో కష్టాలు వచ్చినాయి. అమ్మో, యేసు ప్రభు వారు మాకు వద్దయ్యా, ఇదిగో ఈ బొమ్మలు ఇవే కావాలి అని మళ్ళీ తీసుకొచ్చి పెట్టుకున్నారు. అర్థమైందంటే తీసి పాడేసినవన్నీ మళ్ళీ ఏం చేశారు? అర్థమైందా? ఇంకా కష్టాలు ఎక్కువైంది. ప్రియమంది పెట్టారా, దేవుడు నేను పరీక్షించినప్పుడు ఆ పరీక్షకు నువ్వు నిలిచిన వాడివైతే, చూడండి, ఒక బంగారాన్ని నీకు హారంగా తయారు చేయాలంటే సామాన్యంగా అవ్వదు. దాన్ని కొలిమిలో కాల్చాలి, కాల్చి సుత్తుతో కొట్టాలి, ముక్కలు ముక్కలుగా నరకాలి. ఎన్నో దెబ్బలు కొడితేనే కానీ అది ఒక హారంగా కానీ, ఒక గొలుసు కానీ, ఒక ఉంగరం కానీ తయారవుతుంది. అలాగా అయితేనే దాన్ని ధరించుకొని దానికి ఎంతో ఘనతిస్తారు. అర్థమైందా? మనం కూడా ఇబ్బందుల కొలుములో నుండి ఆ పరీక్షలన్నింటినీ తట్టుకున్నాం అనుకోండి, అప్పుడు దేవుడికి ఏమొస్తుంది? ఘనత వస్తుంది. అర్థమైందండి? అందుకని ఇబ్బంది కొలుములో నుండి ఓటమి వేసి ఇబ్బంది కొలుములో నుండి నన్ను పరీక్షించి నన్ను ఏర్పాటు చేసుకున్నావు దేవా.
అర్థమైందండి? నిన్ను నన్ను సామాన్యంగా ఏర్పాటు చేసుకోవాలా? నీకు నాకు ఎన్నో పరీక్షలు పెట్టాడు దేవుడు, అయినా సరే నువ్వు నిగ్గావు, దేవుడి కొరకు నిలబడ్డావు. అందుకే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అర్థమైందా? తల్లి గర్భంలో పిండం అయి ఉండగానే ఆయనకు తెలుసు ఇవన్నీ. అందుకని అన్నీ కూడా నీకు పరీక్షలు పెట్టి అన్నిట్లో నువ్వు క్వాలిఫైడ్ అయిన తర్వాత దేవుని సన్నిధికి తీసుకొచ్చాడు. మామూలు విషయం కాదండి. నువ్వు దేవుని సన్నిధిలో చాలామంది ఒక నిమిషం కూడా కూర్చోలేరు. బయట వాళ్ళు వచ్చి ఒక అరగంట కూర్చోండి అంటే, అయ్యో నాకు చాలా పని ఉందండి, మాకు ఖాళీ లేదండి అంటారు, గడగడలాడిపోతుంటారు. దేవుడు వాక్యం చెప్తుంటే వెళ్ళిపోదాం అనుకుంటుంటారు. కొంతమంది కూర్చోలేరు. దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడంటే దానికి కారణం ఏంటంటే, నిన్ను నన్ను ఇబ్బంది కొలుపులో నుండి ఆయన పరీక్షించి నేను ఏర్పాటు చేసుకున్నాడు. అందుకని నువ్వు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా గట్టిగా నిలబడి స్టాండర్డ్గా ఉన్నావు అంటే అది దేవుడు నేను ఏర్పాటు చేసుకున్నాడు కనుక జ్ఞాపకం ఉంచుకొని దేవుని స్తుతించాలి. ఇప్పుడు వరకు ఎన్ని అనుభవాలు చూసాం? రెండు అనుభవాలు చూసాం. ఒకటి, దేవుడు ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు అంటే పిండముగా ఉండగానే నిన్ను చూశాడు. రెండోది, తల్లి గర్భంలో నిన్ను ఉండగానే నిన్ను పిలిచాడు. రెండో అనుభవంలో ఏం చూసాం? కూటమి వేసి తిని ఇబ్బంది కొలుపులో నుండి నిన్ను పరీక్షించి నేను ఏర్పాటు చేసుకున్నాను. రెండో అనుభవం. మూడో అనుభవంలో చూడండి, ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు, ఎవరెవరిని ఏర్పాటు చేసుకున్నాడు చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27, 28 కలిసి ఉంటే చదువమ్మా. 27 నుంచి చదువు. చాలా ఇక్కడ చూసినట్లయితే 27వ వచనం నుండి దేవుడు మన ఎలా ఏర్పాటు చేసుకున్నాడో 4 సందర్భాలు చూపిస్తాను చూడండి. ఒకటి, ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయపకున్నట్లు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఏ శరీరయు కూడా, ఇక్కడ ఒక మాట చూడండి, ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయపకున్నట్లు. జ్ఞానులను చూడండి, ఇక్కడ అదుకున్నట్లు జ్ఞానులు సిగ్గుపరచుటకు లోకంలో ఉండే వెర్రివారిని దేవుడు ఏం చేశాడు? వెర్రివారిగా ఉన్న మనల్ని దేవుడు లోకంలో నుండి ప్రత్యేకించుకొని నిన్ను నన్ను ఏం చేశాడు? వెర్రివారిగా ఉన్నని చూడండి. ఇక్కడ ప్రభువారు చెప్పినట్లుగా జ్ఞానులు జ్ఞానుల కంటే సిగ్గుపట్టడానికి మనం ఏ పని చేయకుండా వెర్రివారిగా ఉన్న మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఒకటి. రెండోది, బలవంతులైన వారిని చూడండి, బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని మనం దేనికి పనిలో ప్రతి విషయంలో బలహీనంగా ఉంటాం. వాళ్ళని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అర్థమైందండి? ప్రియమైన ఈ రోజున బలవంతులైన వాళ్ళు ఏమనుకుంటారంటే, నాకు బలం ఉంది, నాకు శక్తి ఉంది, నేను ఏదైనా చేయగలను, ఎవరైనా కొట్టగలను, ఏదైనా చేయగలను, నాకున్నట్టు ఎవరు లేరు అనుకుంటారు. వాళ్ళకున్న యొక్క అతిశయాన్ని తీసివేయటానికి, వాళ్ళకున్న పొగర్ని తగ్గించడానికి ఇక్కడ చూడండి చాలా అద్భుతం. బలహీనులైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. బలహీనులు మనం దేనికి పనికిరాం, కట్టిపుల్ల లాంటి వారు, ఇరిగిపోయేవారు. కానీ బలవంతుల్ని సిగ్గుపరచడం కోసం దేవుడు నిన్ను నన్ను ఏం చేశాడు? ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత చూడండి, దేవుడు ఎన్నికైన వారిని వ్యర్థపరచుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపవారిని, ఎన్నికలైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అర్థమైందండి? 4 సందర్భాలు ఇక్కడ మనం చూస్తాం. వెర్రివారిని, బలహీనులను, నీచులను, తృణీకరింపబడిన వారిని దేవుడు ఈ లోకం నుండి ఏం చేశాడు? ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళలో 4 జాబితాల్లో మనం దాంట్లో ఉండుంటాం. వెర్రివారిగా ఉండవచ్చు, నీచులుగా ఉండవచ్చు, బలహీనమై ఉండవచ్చు, తృణీకరింపబడిన వారిగా ఉండొచ్చు. వాస్తవంగా మనం అన్ని జనాంగం, ఇశ్రాయేలు ప్రజల్లో మనని నీచంగా చూస్తారు. దేవుడు దగ్గరికి రానియరు, మనని బయట పెడతారు.
యేసు ప్రభు వారు ఏంటంటే ఎవరిని కూడా తీసివేయడానికి కుదరదు, వాళ్ళు నేను ఏర్పాటు చేసుకున్నాను దేవుడు వాగ్దానం ఇస్తూ వచ్చాడు. అందుకని మనం కూడా ఇశ్రాయేలుతో పాటు పాలు భాగస్తులుగా, ఇశ్రాయేలు అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగం, ఇశ్రాయేలు జనాంగం ప్రత్యేకించబడిన జనాంగం, వాళ్ళు దేవునికి ప్రజలు, దేవుని ప్రజలు. వాడితో పాటు నిన్ను నన్ను కూడా ఏం చేశాడు ప్రభు? ఏర్పాటు చేస్తూ వచ్చాడు. అర్థమైంది? ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడంటే వెర్రివారిని, బలహీనులను, నీచులను, తునీకింపబడిన వారిని దేవుడు ఏం చేశాడు? ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళలాంటి వాళ్ళమే మనం. అర్థమైందండి? అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, నువ్వు కూరగాయల కొట్టుకెళ్ళావు, టమాటాలు గంప నిండా ఎదురుగా నీకు ఉన్నాయి, 1 కేజీని వేసుకోవాలి. వేసుకున్నప్పుడు దాంట్లో పండుగ ఉంటాయి, మత్తి ఉంటాయి, పుచ్చిపోయి ఉంటాయి. ఏవి పడితే వేసుకుంటావా? మంచి మంచి ఏరుతావు. రేపుడికి ఎన్ని కావాలో, ఎల్లుడికి పచ్చి కావాలో, ఎలాగో జ్ఞానం కలిగి ఏరి మంచి మంచి అన్ని గప్పలు వేసుకొని ఓ బొట్లు వేసి అని ఏమైనా ఇస్తాం. మరి టమాటాలు కుళ్ళిపోయినాయి, పుచ్చిపోయినాయి అని ఏంటి అన్ని పక్కన పడేస్తారు. అలాంటి జాబితాలు ఉన్న వారు మనం, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అర్థమైందండి? ప్రేమ దేవుడు అంత ప్రేమమూర్తి. ఆ ప్రేమలో నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అంతగా ప్రేమించాడు నిన్ను నన్ను. దాన్ని బట్టి మన దేవుని ఏం చేయాలి? స్తుతించి ఆరాధించాలి. ఒకటి, ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడంటే పిండంగా ఉన్నప్పుడే, తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఏర్పాటు చేసుకున్నాడు. ఎక్కడి నుండి ఏర్పాటు చేసుకున్నాడంటే ఇనప కొలుములో నుండి, ఇబ్బంది కొలుములో నుండి నిన్ను నన్ను పరీక్షించుకొని ఏర్పాటు చేసుకున్నాడు. మరి ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడంటే ఈ వెర్రివారిని, బలహీనులను, నీచులను, తునీకరింపబడిన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేని కొరకు ఏర్పాటు చేసుకున్నాడు? ఇది ప్రాముఖ్యమైన విషయం. అసలు దేనికోసం ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు అంటే 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక వెళ్దాం. 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక వెళ్తే ప్రభు మనతో మాట్లాడతారు. 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. 2:13. చాలమ్మా. కింద మాట మనం చూసినట్లయితే, రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకొనెను. రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి అంటే భూమి పుట్టిన కాడ నుండి దేవుడు నిన్ను నన్ను ఏం చేశాడు? ఏర్పాటు చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకోండి, ఆది నుండే నిన్ను నన్ను దేవుడు ఏర్పాటు చేశాడు. అంటే మనం ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అంటే రక్షణ పొందటానికి. ప్రతి విశ్వాసికి ఏం కావాలి? మారు మనసు అనుభవం కావాలి. మారు మనసు అనుభవం అంటే ఏంటంటే పాత మనసు పోయి క్రొత్త మనసు రావాలి. కొత్త మనిషి, నువ్వు పాత మనిషివి మారిపోవాలి, కొత్త మనిషిగా మారిపోవాలి. నీలో కోపం, తాపాలు, శాత, మరి దేవునికి వ్యతిరేకమైన పనులు ఏది నీలో ఉండకూడదు. ఒక నూతన సృష్టిగా నువ్వు మారిపోవాలి. అర్థమైందండి? ప్రతిదీ కొత్తదనం అవ్వాలి. అర్థమైందా? అందుకని రక్షణ పొందుటకు అంటే మారు మనసు పొందుటకు దేవుడు నిన్ను నన్ను ఏం చేశాడు? ఏర్పాటు చేసుకున్నాడు, ప్రత్యేకించుకున్నాడు. నిన్ను నన్ను తన బిడ్డగా చేసుకున్నాడు. తర్వాత దేని కొరకు ఏర్పాటు చేసుకున్నాడంటే కీర్తన 135:4 ఈ మాట చూసుకొని మనం ఆరాధించుకున్నాం. కీర్తన 135:4. 135:4. చాలమ్మ. ఇక్కడ చూడండి, యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను, తన స్వకీయ ధనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకొనెను. అంటే తన పని కొరకు దేవుడు నిన్ను ఏం చేశాడు? ఏర్పాటు చేసుకున్నాడు. తన పని కొరకు నిన్ను నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే, చూడండి, ఒక పాలేరుని యజమానుడు ఎందుకు పెట్టుకుంటాడండి? తన ఇంట్లో పని చేయడానికి, గేదెలు కాయటానికి, ఇల్లు ఓడవటానికి, ఇంట్లో పనులు చేయడానికి, ఇంట్లో ఉన్న అవసరాలు ఏవైతున్నాయో అవన్నీ చేయడానికి పాలేరుని పెట్టుకుంటాడు. నీకు డబ్బు ఇచ్చి, ఆయన కూడా నీకు డబ్బు ఇచ్చి నేను కొనుక్కున్నాడు. ఏం డబ్బు అని అనొచ్చు, ఆయన రక్తాన్ని క్రయధనంగా చెల్లించాడు, ఇచ్చి నేను కొనుక్కున్నాడు, తన దాసునిగా చేసుకున్నాడు. నువ్వు ఆయన కోసం ఏం చేయాలి? పని చేయాలి. ఏ పని చేయాలి? దేవుని పని చేయాలి. దేవుని పని అంటే ఏంటి? నీవేం చేయాలంటే
ఒక్కరోజు ఒక్కడ కాకపోయినా సంవత్సరానికి ఒక్కడనైనా నువ్వు మార్చాలి. అది నీ పని. అర్థమైందండి? సంవత్సరంలో ఒక్కడికైనా నీ పక్క వాళ్ళకి చెప్పి దేవుని మందిరాన్ని నువ్వు తీసుకురాగలగాలి. అది మనం రక్షణ పొంది, ఇప్పుడు నేను రక్షణ పొంది దగ్గర ఒక 20 సంవత్సరాలు అయిందనుకోండి. 20 సంవత్సరాల్లో నేను ఎంతమందిని తేవాలి మందిరానికి? 20 మందినైనా సంవత్సరం ఒకళ్ళు వేసుకోండి. వారానికి వద్దు, నెలకొద్దు, 6 నెలలకు వద్దు, సంవత్సరం ఒక్కళ్ళని వేసుకోండి. 20 సంవత్సరాలకు 20 మందిని నేను తేవాలి. నేను తేలేదంటే దేవుని పని నేను పైకి మాటలు చెప్తున్నాను, పైకేమో దేవుని బిడ్డలు అంటున్నారు. దేవుడు చెప్పిన పని చేయట్లా. దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో గ్రహించట్లా. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ రోజు నుంచి మనం దేవుని పని చేయడానికి ఒక తీర్మానం కలిగిన వారిగా ఉండాలి. ప్రభువా, నీ సేవ చేయడానికి, నీ పని చేయడానికి యోగుడిగా నన్ను చేయి. నువ్వేమి చెప్పవసరా, నీవు ఎలా రక్షణ పొందావో చెప్పు నీ పక్క వారితో. యేసు ప్రభు వారు ఏం చేశాడో నువ్వు చెప్పు. యేసు ప్రభు వారు ఏం చేశాడంటే నీ కొరకు ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. అదే సువార్త. నువ్వేం చెప్పవసరా. నీ భర్తతో కావచ్చు, నీ బిడ్డతో కావచ్చు, నీ బంధువులతో కావచ్చు, స్నేహితులతో కావచ్చు, యేసు ప్రభు వారు నీ పాపాల కొరకు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఈ 3 మాటలు నువ్వు చెప్పగలిగితే అవతల హృదయంలో ఈరోజు కాకపోయినా రేపైనా ఎప్పుడైనా వాళ్ళ హృదయంలో మార్పు అనేది జరిగింది. కుటుంబాలు మారట్లేదు అనే కారణం ఏంటి అంటే కుటుంబంలో సరైన సువార్త అందించట్లా, మనం సరిగ్గా చెప్పట్లా. బిడ్డతో కావచ్చు, మరి మన ఇరుగు పొరుగు వారితో కావచ్చు, బంధువులతో కావచ్చు. ఆదివారం మా ఇంటికి ఎవరైనా వచ్చారనుకో, వాళ్ళు ఏం చేయాలి తెలుసా? మా అమ్మట మందిరానికి రావాల్సిందే. అర్థమైందా? ఆదివారం మొత్తం మందిరానికి తీసుకురావటమే. ఆడ కూర్చొని వండి పెట్టాలు ఇవి చేయటాలు చెయ్యం. వచ్చిన తర్వాత పెట్టడమే. దేవుడు మందిరానికి ప్రాముఖ్యత ముందు. అందుకని ఆదివారం ఎవరు మా ఇంటికి రారు. అర్థమైందండి? ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవునికి నువ్వు ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నావు, ఎంత పని చేస్తున్నావో దేవుడు చూస్తూ ఉన్నాడు. ఈ రోజు నుంచి ఒక చక్కగా తీర్మానం చేద్దాం. ప్రభువా, నా స్నేహితుడు, నా పక్కనోడు కూడా నేను చెప్పలేకపోతున్నాను, నా బిడ్డలకు చెప్పలేకపోతున్నాను, నా భర్తకు నేను చెప్పలేకపోతున్నాను. నేను చేసింది తప్పే ప్రభువా, నన్ను క్షమించి ఈ రోజు నుంచి ఆరాధన వర్తమానంలో నేను ఈ ఒక తీర్మానం కూడా కలుగుతున్నాను. ప్రభువా, మిమ్మల్ని స్తుతించడమే కాకుండా ఈ మాట కూడా నేను నెరవేర్చేట్టుగా నన్ను చేయండి అని మనం దేవుని స్తుతించాలి, ఆరాధించాలి. అర్థమైందండి? అందుకని దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాను. లాస్ట్ ఏంటంటే నిన్ను ఏర్పాటు చేసుకుంది ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువా. ఆయన నువ్వు ఏం చేయాలో తెలుసా? ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. యేసుక్రీస్తు వారు ప్రభువారు నిన్ను ఏర్పాటు చేసుకోవడానికి ఆయన కలవరశిలో ప్రాణం పెట్టారు, సమాధి చేయబడ్డారు, తిరిగి లేచారు. నీ కొరకు 30 సంవత్సరాలు 33 సంవత్సరాలు ఈ భూలోకంలో జీవించాడు. తర్వాత 40 దినాలు శిష్యులు కనపడ్డాడు. తర్వాత ఆరోహణమై పరలోక రాజ్యానికి వెళ్ళాడు. అక్కడ ఏం చేస్తున్నాడు తెలుసా? నీవు నేను ఉండటానికి గృహాలు సిద్ధపాటు చేస్తున్నాడు, ఒక ఇల్లు సిద్ధపాటు చేస్తున్నాడు. ఆ ఇంట్లో నువ్వు ఉండాలి అంటే ఇక్కడ నువ్వు రక్షణ పొందాలి, అంటే మారు మనసు పొందాలి, రక్షణ పొంది బాప్తిసం తీసుకోవాలి. అప్పుడే ఆ ఇంటికి యజమానురాలు అవుతాం. లేకపోతే ఇక్కడ ఆధార్ కార్డు కోసం, రేషన్ కార్డు కోసం క్యూ కట్టి నిలబడతాం, చూసాం. దానికంటే విలువైంది ఈ యొక్క జీవగ్రంథంలో పేరు. అందుకనే మనం దేవుని స్తుతించి ఆరాధించాలి. ప్రభు నిన్ను ఒంటరిగా విడిచిపెట్ల, ఆయనే మరి పరిశుద్ధాత్మ దేవునిగా నీలోకి నాలోకి వచ్చి సంచరిస్తున్నాడు. నీకు నాకు ప్రార్థన నేర్పుతున్నాడు, నీకు నాకు ఆరాధన నేర్పుతున్నాడు. నేను ఎలా పాటలు పాడాలో నేర్పుతున్నాడు, ప్రార్థన ఎలా చేయాలో నేర్పుతున్నాడు. ఈ మధ్య బిడ్డారా, ప్రభు వారు ఎక్కడో లేడు, ఇప్పుడు మన హృదయంలోనే. నీ హృదయమే దేవుని ఆలయము. అర్థమైందండి? నీ హృదయమే దేవుని ఆలయం. దేవుడు నీలోనే ఉన్నాడు. దేవుని కనపరచాలి, స్తుతించాలి, మహిమపరచాలని ప్రభు పేట మీకు మనం చేస్తున్నాను. దేవుడు మరి కొన్ని మాటల్ని దీవించుగాక. ఒకసారి మనం గమనించుకున్నట్లయితే, దేవుడు జగత్పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన నేను క్రీస్తులో మనలను ఏర్పాటు చేసుకున్నాడు. ఎలా ఏర్పాటు చేసుకున్నాడు? ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడంటే పిండముగా ఉండగానే, తల్లి గర్భంలో ఉండగానే నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఎక్కడి నుండి ఏర్పాటు చేసుకున్నాడంటే ఇబ్బంది కుటుంబంలో నుండి నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడంటే, మరి ఇక్కడ ప్రభువారు ఏం చెప్తున్నారంటే, వెర్రివారిని, నీచులను, బలహీనలను, తునీకరింపబడిన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు.
దేని కొరకు ఏర్పాటు చేసుకున్నాడంటే నువ్వు మారు మనసు రక్షణ పొందడానికి ఏర్పాటు చేసుకున్నాడు. మరి అంతేకాకుండా తన పని చేయటం కొరకు దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో మనకు అర్థమైంది. ఎవరు ఏర్పాటు చేసుకున్నాడంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన్ని ఈరోజు మనం ఏం చేయాలి? ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. మరి ఈ మాటలను నీవు ఒకసారి మోకరించి హృదయపూర్వకంగా ప్రభు సన్నిధిలో ప్రభువా యథార్థంగా ఈరోజు నేను మిమ్మల్ని ఆరాధిస్తున్నాను, ఆత్మతో సత్యంతో నా ఆరాధన మీరు తీసుకోండి ప్రభు అని హృదయపూర్వకంగా దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధిస్తాను. దేవుడి చిన్న వాక్యం దేవుడు దీవించుగాక. ప్రైజ్ ది లార్డ్.